నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఇండ్లు అపార్ట్మెంట్ల ధరలు పెరగబోతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూస్ అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ధరల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయింది. ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల వారీగా పెరిగిన ధరల డేటాను అప్లోడ్ చేశారు. అయితే మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే మార్కెట్ వాల్యూస్ పెరగబోతున్నాయని ప్రకటించారో అప్పటి నుండే భూ క్రయ విక్రయాల జోరు పెరిగింది. ఒక్క నెలలోనే 1700 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సాధారణంగా నెలలో 1100 కోట్ల రూపాయలు దాటిందంటేనే ఒక రికార్డ్ బ్రేక్గా అంటారు. అలాంటిది ఏకంగా 600 కోట్లు అదనంగా లభించింది. ఇంకా స్లాట్ బుకింగ్స్ దొరక్క వేచి చూస్తున్న వారు లేకపోలేదు. అందుకే మరో 300 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని ఖరారు చేసిందని తెలుస్తోంది. అంటే 2000 కోట్లకు చేరేలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. అందుకే ఈ నెల 4వ తారీఖు నుండి పెంచాల్సిన మార్కెట్ విలువలను 5వ తేదీకి వాయిదా వేశారు. పైగా 6వ తేదీన రంగారెడ్డి జిల్లా కోహెడలో పండ్ల మార్కెట్ ఓపెనింగ్ ఉంది. అక్కడే రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే వేదికపై మార్కెట్ ధరలను కూడా ప్రకటించడం బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు అధికారుల నుండి అందిన సమాచారం. దీంతో మరో రోజు మాత్రమే పాత భూముల ధరలు అమలు కానున్నాయి. ఇక మార్కెట్ వాల్యూస్ రివిజన్ పూర్తయి చాలా రోజులైంది. ఈ మేరకు ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోనూ అప్లోడ్ చేసి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు తొలుత ఈ నెల 4వ తేదీ నుండి అమలు చేయాలని చెప్పారు. అయితే వ్యూహాన్ని మరో రోజుకు వాయిదా వేశారు. దాని వెనుక 2 అంశాలను చూపిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఒకటేమో 300 కోట్ల అదనపు ఆదాయం, రెండోది కోహెడలో జిల్లా రిజిస్టర్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన. వీటిని ఆధారంగా చేసుకొని కసరత్తు చేస్తున్నారు. అంతా సిద్ధమైందనేది వాస్తవం. ఉన్నతాధికారులు ఒక క్లిక్ చేస్తే పాత రేట్లు మాయమై కొత్త రేట్లు వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి అంటున్నారు. అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు సబ్ రిజిస్టర్లు తెలిపారు. నిజానికి భూముల మార్కెట్ విలువలు ఏడాదికోసారి రివిజన్ చేయాలని మార్కెట్ వాల్యూస్ గైడ్లైన్స్లో చాలా స్పష్టంగా ఉంది. అయితే 2013 ఏప్రిల్ 1వ తేదీన పెంచిన ధరలను తిరిగి 2021 దాకా అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 ఏళ్ల వరకు పాత ధరలనే అమలు చేశారు. దీనికి కారణం లేకపోలేదు. పలు ఇరిగేషన్ ఇతరతర ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ధరలను పెంచితే దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్వసితులకు నష్టపరిహారం అందించాల్సి వస్తుంది. దానివల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. అందుకే 7 ఏళ్ల వరకు భూసేకరణ ప్రక్రియను చేపట్టారు. అంతా అయిపోయిన తర్వాత ధరల పెంపును ముందేసుకున్నారు. తొలుత కేసీఆర్ ప్రభుత్వం 2021లో ఒకసారి, 8 నెలల తర్వాత 2022లో మరోసారి పెంచింది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ విలువలను రివిజన్ చేసింది. అయితే దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది మాత్రం వేచి చూడాలి. కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది, భూముల ధరలు పెరగబోతున్నాయి, ఏ స్థాయిలో పెరగబోతున్నాయి, ఎంత పెరిగిపోతున్నాయి అనే దానికైతే మాత్రం గత నెలలోనే మంత్రి అయితే మాత్రం పొంగులేటి అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొంత స్వల్పంగా అయితే మాత్రం మేము మార్కెట్ వాల్యూస్ను పెంచబోతున్నామని అయితే మాత్రం ప్రకటించారు. ఇక దాదాపు టెక్నికల్ ప్రాసెస్ అంతా అయిపోయింది. జూన్ 4వ తారీఖు నుండి ఇక అందుబాటులోకి రాబోతుందని కూడా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఎందుకంటే కొత్త ధరల కారణంగా రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరుగుతుంది, స్టాంపు డ్యూటీలు పెరుగుతాయి. ఇదంతా కూడా భారం పడకుండా క్రయ విక్రయాలు అయితే మాత్రం వేగంగా పెరిగాయి. ఏకంగా మాత్రం 1700 కోట్ల వరకు అయితే మాత్రం ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టయితే మాత్రం తెలుస్తుంది. మరో 300 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒక రోజు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కోహెడలో పండ్ల మార్కెట్ ఓపెనింగ్ ఉంది. దాంతోపాటు ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంబంధించిన శంకుస్థాపన కూడా ఉంది. అదే సందర్భంగా ఒకరోజు వాయిదా వేయడం ద్వారా ఆ రోజే సీఎం నేరుగా ఆయనే ప్రకటన చేస్తే బాగుంటుందని కూడా ఆపారనే ఒక ప్రచారం. మరోవైపు అదనపు ఒకరోజు ఆపడం వల్ల అదనంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉన్నట్టు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇక కొత్తగా 4 ఏళ్ల తర్వాత అయితే మాత్రం
భూముల ధరల మార్కెట్ విలువనైతే మాత్రం ప్రభుత్వం పెంచబోతుంది. ఇక ఏ ఏ భూమికి ఎలా పెంచబోతుంది, వ్యవసాయానికి, వ్యవసాయేతర దానికి, ఇండ్లకు, అపార్ట్మెంట్స్కు, ఇలా రకరకాల భూములను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి అయితే మాత్రం ఇక ఆ రేట్లు అయితే పెంచబోతుంది. దానికి సంబంధించిన వెబ్సైట్లో కూడా సమాచారాన్ని కూడా అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఉంచారు. అధికారికంగా ఇంకా వాటి రేట్లు అయితే మారలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అధికారులు అయితే దానికి ఓకే అంటారో అప్పటి నుండి అయితే మాత్రం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం కొత్త రేట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఏంటంటే మాత్రం రియల్ ఎస్టేటు చాలా మందగమనంలో ఉంది, సరైన విధంగా మార్కెట్ పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి సమయంలో ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా, మార్కెట్ విలువ పెంచడం ద్వారా మాకైతే మాత్రం చాలా నష్టం వస్తుందని కూడా ఏదైతే సాధారణ రియల్టర్లు అయితే మాత్రం బాధపడుతున్నారు. ఇదే సందర్భంలో భూములు కొనేవారు, అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సందర్భంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సరైనది కాదు. ఒకవైపు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఒకవైపు ఇలాంటి సందర్భంలో మార్కెట్ పరిస్థితులు బాగాలేవు, మరోవైపు రియల్ ఎస్టేట్ పరిస్థితులు బాగాలేవు. ఇలా అంతా కూడా సైలెంట్గా సిచ్యువేషన్గా ఆర్థికంగా అంతా డిస్టర్బ్ ఉన్న ఈ టైంలో ప్రభుత్వం భూముల ధరలు ఇలాంటి సమయంలో పెంచడం సరైనది కాదని కొంతమంది అంటున్నారు. మరోవైపు లేదు పెంచాల్సిందే, ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. అసలు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే మాత్రం ఈ యొక్క భూముల ధరలకు సంబంధించిన రివిజన్ జరగాలి, కానీ జరగట్లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ముందడుగేసింది. తద్వారా మార్కెట్ విలువకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది, అసలుకు చాలా పొంతనే ఉండట్లేదు. కానీ ప్రభుత్వము దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సరే, ఉన్నదంతా ఉన్నది కాకుండా కానీ కొంతలో కొంతైనా మార్చడం ద్వారా ఇటు భూములకు కొంచెం బ్లాక్ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, బ్లాక్ మనీ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగిన ఆదాయం అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమానికి కూడా పనిచేస్తుందని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో మాత్రం 2 సార్లు పెంచింది. మొదటిసారి అయితే మాత్రం 7 ఏళ్ల తర్వాత పెంచింది. ఆ 7 ఏళ్లకు సంబంధించిన అంశం కూడా చాలా చర్చకు వచ్చింది. ఆ తర్వాత మరో 8 నెలల్లో మరోసారి భూముల ధరలు అయితే మాత్రం మార్కెట్ విలువ అయితే మాత్రం సవరించింది. ఇక లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పెంచబోతుంది. ఈ పెంచిన ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రతిపక్షాల నుండి ఏం విమర్శలు వస్తాయి, మరి క్రయ విక్రయాలపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది, రియల్ ఎస్టేట్ ఇప్పటికే భూమి అనేది మాత్రం తగ్గిపోయింది. మరి పెంచిన ఈ రిజిస్ట్రేషన్ ధరల ద్వారా, స్టాంపు డ్యూటీల ద్వారా మరి మార్కెట్ పరిస్థితులు ఎట్లుంటాయి, మరి రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా, కొనుగోలు పెరుగుతాయా తగ్గుతాయని మాత్రం భవిష్యత్తులో ఈ పెరిగిన ధరలను బట్టి తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.